వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఉదయం నిద్ర లేవగానే శరీరం అంతా నొప్పులతో బాధపడటం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సాధారణమైన సమస్య, కానీ పట్టించుకోదగిన సమస్య అండి. ముఖ్యంగా మధ్య వయసు దాటి 30 సంవత్సరాల తర్వాత ఈ సమస్య ఎక్కువ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అయితే ఇది కేవలం వయసు పెరగటమే కాదు, ఇతర అనేక గుణాత్మక ఆరోగ్య కారణాలు, జీవన శైలి లోపాలు, నిద్రపుట అలవాట్లు, ఆహారపు తేడాలు వంటి విషయాల వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు శరీరం పూర్తిగా చురుకుగా పనిచేయకపోవటం, కాళ్ళు, చేతులు, మెడ, వెన్నుముక, మోకాళ్ళు, తల భాగాల్లో నొప్పులు రావటం సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవటం ద్వారా దీన్ని నివారించడానికి సరైన మార్గాలను అనుసరించవచ్చు. రాత్రంతా మన శరీరం ఒక స్థిరమైన భంగిమలో ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు పడుకునే తీరును శ్రద్ధగా పరిశీలించరు. వంకరగా పడుకోవటం, కుడివైపు తిరిగి సమయం ఉండటం, మెత్తని లేదా చాలా గట్టిగా ఉండే దిండుల వాడకం వంటివి మెడ, వెన్నుముక, భుజాల్లో ఒత్తిడిని కలిగించి ఉదయాన్నే నొప్పులకు కారణమవుతాయి. శరీరానికి సహజమైన సపోర్ట్ దొరకకపోతే నిద్ర సమయంలోనే కండరాలు టైట్ అయిపోతాయి, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. శరీరం కొన్ని గంటల పాటు ఒకే స్థితిలో ఉండటం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళు, మణికట్టు, భుజాలు వంటి జాయింట్స్ దగ్గర నిద్ర సమయంలో రక్త ప్రవాహం సరిగా జరగకపోతే ఉదయం పొడమి నొప్పిలా అనిపించవచ్చు. ఇది వ్యాధి కాదు, కానీ ఇది జీవక్రియ చర్యలపై ప్రభావం చూపే ఒక సంకేతం అని గుర్తుపెట్టుకోండి. అధికంగా నీరు తాగకపోవటం వల్ల రాత్రిపూట శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. కండరాలు ద్రవం కోల్పోతే అవి గట్టి పడతాయి. ఇవి మరుసటి రోజు ఉదయం పగటిపూట కండర నొప్పులకు దారితీస్తుంది. ప్రతి కండరానికి సులభంగా కదలటానికి తగినంత నీరు అవసరం. నీరు తక్కువగా ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. కొంతమంది ఉదయం లేవగానే బాడీ పెయిన్స్తో పాటు అలసట, తలనొప్పులు కూడా అనుభవిస్తుంటారు. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత. ఉదాహరణకు థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయకపోతే ఇది కండరాల పటుత్వాన్ని తగ్గించి శరీరం నొప్పులు, నీరసం అనిపించేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కొన్నిసార్లు ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్ లోపాలు కూడా బాడీ పెయిన్కు కారణమవుతాయి. ఊరికే ఎక్కువ సమయం కూర్చునే జీవనశైలి, శారీరక శ్రమ లేని జీవన విధానం వలన శరీరం దెబ్బతింటుంది. ఎలాంటి కదలిక లేకుండా గడిపే రోజులు మన కండరాలను బలహీనంగా మారుస్తాయి. క్రమంగా ఇది ఉదయాన్నే శరీర నొప్పులకు దారితీస్తుంది. ఏదైనా వ్యాయామం, సాదాసీదా నడక అయినా సరే రోజు చేయటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. శారీరక నొప్పులు అనేవి మనసు స్థితిని బట్టి కూడా మారుతాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరం టెన్షన్దాయకమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి కండరాలను తిప్పేసేలా చేస్తూ ఉదయం పెయిన్కి కారణమవుతాయి. అదే కాకుండా నాణ్యత లేని బెడ్ అంటే గట్టిగా ఉండటం లేదా దెబ్బతిన్న మ్యాట్రెస్ అవ్వటం వల్ల వెన్నుముకకు సరైన సపోర్ట్ దొరకదు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని కండరాలు, ఎముకల మధ్య ఉన్న కార్టిలేజ్ మెల్లగా దెబ్బతినటం మొదలవుతుంది. ఇది ఆర్థరైటిస్ అనే జాయింట్ వ్యాధికి నాంది పలుకుతుంది. ఉదయాన్నే ఎక్కువగా నొప్పి రావటం, కొంతసేపటికి తగ్గిపోవటం వంటి లక్షణాలుంటే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ సంకేతం కావచ్చు. నిద్ర మధ్యలో మేల్కొనటం, ఫోన్ నోటిఫికేషన్లు, లైటింగ్ శబ్దాలు వంటి కారణాలతో నిద్ర అంతరించిపోయే శరీరం పూర్తిగా విశ్రాంతి పొందుతూ ఫలితంగా శరీరం యథావిధిగా రిఫ్రెష్ కాలేక ఉదయాన్నే అలసట, బాడీ పెయిన్ లాంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో బాడీ పెయిన్ అనేది ఏదైనా వస్తున్న వ్యాధికి ముందు సంకేతం కావచ్చు. ఉదాహరణకు ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైనవి రాకముందే శరీరంలో నొప్పులు మొదలవుతాయి. అలాంటి సందర్భాల్లో పెయిన్తో పాటు జ్వరం లాంటి లక్షణాలు రావచ్చు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పోషకాల సమతుల్యత లేకపోతే శరీరానికి అవసరమైన గుణాలు అందవు. ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం లోపాల వల్ల కండరాలు బలహీనపడతాయి. ఇవి తరచూ ఉదయాన్నే నొప్పులకు దారితీస్తాయి. ఇప్పటి కాలంలో రాత్రి పడుకునే ముందు చాలా మంది స్కిన్ కేర్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. మాయిశ్చరైజర్లు, ఆయిల్మెంట్లు, ఆయిల్స్ వంటివి. కొన్ని సబ్బులు, లోషన్లు, బాడీ ఆయిల్స్లో ఉండే రసాయనాలు కండరాలపై అలర్జిటిక్ లేదా ఇన్ఫ్లమేటరీ స్పందన కలిగించవచ్చు. ఇది ఎక్కువగా మెడ, భుజాలు, మోకాళ్ళ భాగాల్లో ఉదయాన్నే పెయిన్గా అనిపిస్తుంది. చర్మం తేలికగా ఇరుకుని పోయినట్టు లేదా మంటగా ఉండటం ఈ లక్షణాలుగా ఉంటాయి. సోమరితనపు జీవనశైలి, స్మార్ట్ ఫోన్ వాడకం మధ్య చాలా మందికి నిద్ర రాబట్టేందుకు కాఫీ, టీ లేదా కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ను ఉపయోగించే అలవాటు పెరిగింది. ఇవి నిద్ర నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పైగా ఆల్కహాల్ డీహైడ్రేషన్కు దారితీస్తుంది. తద్వారా మైక్రో మజిల్స్లో జలాల లోపం ఏర్పడుతుంది.
ఇది రాత్రిపూట స్పష్టంగా అనిపించకపోయినా ఉదయం బలమైన బాడీ పెయిన్కు కలిగిస్తుంది. బరువు అధికంగా ఉండే వారికి, ముఖ్యంగా గుండె భాగం, పొట్ట భాగం చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోతే నిద్ర సమయంలో శరీరానికి సరైన స్థితి దొరకదు. ఇది పునరావృతంగా కండరాలపై ఒత్తిడిని కలిగించి ఉదయం నొప్పులకు కారణమవుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా స్నోరింగ్ చేస్తారు, నిద్ర మధ్యలో మేల్కొంటారు. ఇవి మిగతా కారణాలకు తోడు కావచ్చు. మన శరీరానికి ఒక అంతరంగిక గడియారం ఉంటుంది. దీనిని సర్కేడియన్ రిథం అంటారు. ఇది తప్పుపడితే, ఉదాహరణకు రాత్రి 3 నుంచి 2 గంటలకు పడుకోవటం, రోజుకు నిద్ర టైం మారటం, ఇలా జరిగితే శరీరం పూర్తిగా విశ్రాంతి పొందలేకపోతుంది. ఫలితంగా ఉదయం లేచిన వెంటనే బరువుగా, ఒత్తిడిగా ఉంటుంది. కాబట్టి మీరు అసలు ఏం చేస్తున్నారు, అసలు మీరు ఆరోగ్యంగా ఉండటానికి అసలు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి.